జన్ధన్ ఖాతాల్లో దొంగచాటుగా సొమ్ము దాచిన అక్రమార్కుల్ని జైలుకు పంపి ఆ నల్లధనాన్ని పేదలకు చెందేలా చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన ప్రధాని అవినీతిపై పోరాటం చేయడం నేరమా అంటూ ప్రశ్నించారు. బ్యాంకులు, ఏటీఎంల ముందు గంటల తరబడి వరుసలో నిలబడుతున్న ప్రజల కష్టాన్ని వృధాగా పోనివ్వబోనని మోదీ భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో భాజపా పరివర్తన యాత్రలో పాల్గొన్న మోదీ పెద్ద నోట్ల రద్దు తర్వాత జన్ధన్ ఖాతాల్లో భారీగా నల్లధనం చేరడాన్ని ప్రస్తావించారు. పేదల ఖాతాల్లో సొమ్ము దాచిన అక్రమార్కులను జైలుకు పంపి ఆ నగదు పేదలకు చెందేలా చర్యలు తీసుకుంటామన్నారు. गरीबों के घर के बाद चोरी छुपकी से कतार लगाए हैं। मैं देश के सभी जनधन अकाउंट वाले गरीबों को कहना चाहता हूं, जिसने भी आपको पैसा दिया है, जिसका भी पैसा अपने बैंक में रखा है, वो उठाइए मत, 1 रुपया मत उठाइए उसमें से। देखिए वो आपके घर रोज चक्कर काटेगा, आपके पैर पकड़ेगा और आप उसको कुछ मत कहो, दादागिरी मत कर वरना मोदी को चिट्ठी लिखता हूं कि गरीब के खाते में जिन्होंने गैर कानूनी तरीके से डाला है वो जाए जेल में और गरीब के घर में जाए वो रुपया. బ్యాంకులు, ఏటీఎంల ముందు పెద్ద పెద్ద క్యూలలో నిలబడలేక ప్రజలు అవస్థల పడుతున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన మోదీ 7 దశాబ్దాలుగా నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు బారులు తీరేలా చేసింది ఆ రాజకీయ నేతలేనని దుయ్యబట్టారు. ఇకపై వారి కష్టాలకు ముగింపు పలకనున్నట్లు వెల్లడించారు. अरे चीनी के लिए भी तो कतार में कभी खड़ा रहना पड़ता था, मिट्टी का तेल लाने के लिए कतार में खड़ा रहना पड़ता था. आपने देश को कतार में 70 साल तक खड़ा किया है. उन कतारों को खत्म करने के लिए ये मैंने आखिरी कतार लगाई है भाइयों. और मैं देशवासियों को विश्वास दिलाता हूं कि आपने जो मेहनत की है, घंटों घंटों तक कतार में खड़े रहे हो, बिना खाए पिए खड़े रहो हो, मैं मेरे देशवासियों आपकी तपस्या को बेकार नहीं जाने दूंगा. దేశంలోని అవినీతిని రూపుమాపాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనన్న మోదీ అవినీతిపై పోరాటం చేయడం నేరమా అంటూ ప్రశ్నించారు. इस देश को भ्रष्टाचार ने बर्बाद किया है कि नहीं किया है, भ्रष्टाचार ने देश को लूटा है कि नहीं लूटा है, उसको डंडा लेके निकालना पड़ेगा कि नहीं निकालना पड़ेगा, कानून का उपयोग करना पड़ेगा कि नहीं करना पड़ेगा, बेईमान लोगों को ठीक करना पड़ेगा कि नहीं करना पड़ेगा. मेरे ही देश में कुछ लोग मुझे गुनहगार कह रहे हैं. क्या मेरा यही गुनाह है कि भ्रष्टाचारियों के दिन बुरे होते जा रहे हैं? क्या यही गुनाह है मेरा कि गरीबों को हक दिलाने के लिए काम कर रहा हूं? 125 కోట్ల మంది భారతీయులే తనకు అధిష్టానమన్న ప్రధాని అవినీతిపై పోరులో తనను ఏమైనా చేస్తారేమోననే భయం లేదన్నారు. मैं लड़ाई लड़ रहा हूं आपके लिए. भाइयों बहनों, ज्यादा से ज्यादा ये मेरा क्या कर लेंगे भाई? नहीं बताइए क्या कर लेंगे? अरे हम तो फकीर आदमी है, झोला लेके चल पड़ेंगे जी. ये फकीरी है जिसने मुझे गरीबों के लिए लड़ने की ताकत दी है भाई. 21వ శతాబ్దంలో డిజిటల్ ఇండియా దిశగా దేశ ప్రజలు అడుగు వేయాల్సిన అవసరం ఉందని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో 40 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయన్న ప్రధాని కనీసం 40 కోట్ల మంది నగదు రహిత లావాదేవీలు చేపడితే అవినీతి అంతమవుతుందని అన్నారు.